తెలంగాణలో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, నగరపాలక, పురపాలక ఎన్నికలలో పోటీ చేసేందుకు అనుమతించే ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలిపారు. సంబంధిత దస్త్రంపై ఆయన మంగళవారం సంతకం చేశారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేయనుంది. కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పంచాయతీరాజ్ సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికలలో పోటీకి అనర్హులుగా పేర్కొంటూ 1994లో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన చట్టం 1995 మే 31 నుంచి అమల్లో ఉంది. గత నెల 23న జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిబంధనలను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ 2018, పురపాలక చట్టం 2019లను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీకి నిర్ణయం తీసుకుంది. అదే నెల 24న దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. ఆయన న్యాయ సలహా తీసుకొని తాజాగా ఆమోదం తెలిపారు. ఛానల్‌ను లైక్ చేయండి, షేర్ చేయండి.